మమదేహి కరావలంబం సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రవరార్జితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసారకూపమతి ఘోరమగాధము సంప్రాప్య దుఃఖసతసప్త సమాకులస్య స్నేహస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకలార్జితస్య ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్రదంష్ట్రాకరాళ విష దగ్ధ వినష్టమూర్తే నాగారివాహన సుఖాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడితస్థ ఛటాత్మనశ్చ ప్రోత్తంభిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార వృక్షమధబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసారదావదహనాకుల భీకరోగ్ర జ్వాలావళీభిః అభిదగ్ధతనూరుహస్య పాదయుగ్మసరసీరుహమస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రకటయింది. సభాయ నమః. ఆదిశంకర భగవత్పాదుల వారు కృతి అయినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని సహేతుకంగా సశాస్త్రీయంగా యథాశక్తి ప్రవచనం చేసుకుంటున్న కార్యక్రమం 6వ రోజులో ప్రవేశిస్తే ఆచార్యుల వారు నిన్నటి దాకా 9వ శ్లోకం దాకా ఈ సంసార వృక్షాన్ని మన యొక్క సకల దుఃఖాలకి, మన యొక్క అంటే ఆత్మ అయిన మన యొక్క, దీని వల్ల ఎక్కడ ఈ వాక్యాన్ని ఎక్కడ విడవకూడదు, ఈ మొదటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆత్మస్వరూపమైనటువంటి మన యొక్క సమస్త దుఃఖాలకి కారణమైనటువంటి సంసార వ్యవస్థ ఏదైతుందో దాని యొక్క ఆపదని, దాని రూపమైన ఆపదని మనంతటా మనం పసిగట్టలేని ఒక అజ్ఞాన స్థితిలో ఉన్నాం కనుక, పసిగట్టనివ్వదు కనుక దానిని పసిగట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే కానీ శాంతి లేదు కనుక, తాను పసిగట్టిన వారు కనుక తన తర్వాత జీవకోటికి ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి విశేష ప్రయత్నంలో ఆచార్యుల వారు ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు. కనుక ఈ సంసార వ్యవస్థ యొక్క ఆపద, చిన్నపిల్లవాడికి ఆపద ఏంటో అర్థం కాకపోతే తల్లి రకరకాల ఉదాహరణలతో వారికి చెప్పి, ఎలాగైతే వాడికి తెలిసిన ఉదాహరణలతో చెప్పి వాడి యొక్క బుద్ధిని ఎలాగైతే కర్తవ్యోన్ముఖం చేస్తుందో, ఆపద నుండి బయటికి లాగుతుందో, ఆ విధంగా ఆచార్యుల వారు జీవకోటికి గురుస్వరూపం. ఆచార్యుడే ఆదిశంకర భగవత్పాదుల వారు, లేకపోతే ఈరోజు భారతీయ సంస్కృతి మరోలా విధంగా ఉంటుంది. అందువల్ల ఆ మహాత్ముడి యొక్క అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు భగవత్ సాన్నిధ్యం పొందేరు, నడుస్తున్న మనం కూడా పొంది తీరుతాం, అందులో సందేహం లేదు. వారు ఈ సంసార రూప ఆపదని చెబుతున్న దాంట్లో ప్రక్రియలో భాగంగా నిన్న రోజున సంసార ఈ వృక్షాన్ని ఒక విష సర్పంతో పోల్చారు. ఆ విధంగానే ఒక వల, చేపని బంధించిన వల ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా సంసారం అనేటటువంటి ఈ వలలో నేను చేప వలె చిక్కుకుపోయినా. నేనంటే ఆత్మ, గుర్తుపెట్టుకోండి. సరే, నేను ఈ ప్రవచనం ఏం చెప్పు, నేననగానే ఆత్మే, మామూలుగా కూడా నేననగానే ఆత్మనే వాడాలి. సరే, మరి దేహం రిప్లేస్ చేసేసిన కానీ వచ్చిన వల్ల అనేది ఈ స్తోత్రం సమయంలోనే సరే నేను అనగానే ఎక్కడైనా సరే, అందుకే ఎక్కడైనా దేహము అనేది వాడాల్సి వస్తే నేను దేహం వాడతాను కానీ నేను వాడకూడదు. జాగ్రత్త గమనిస్తున్నారు లేదు, ప్రవచనం చెప్పడం చాలా గొప్ప స్కిల్ అది. అది స్వామి సుందరజ్ఞానానికే తెలియదు.
భిక్షావాడికి కూడా అద్వైతం చెప్పడం ఆయనకే సాధ్యమైంది. భిక్షావాడికి కూడా ఎలా చెప్పాలో ఆ టెక్నికాలిటీ, పదప్రయోగం అక్కడ ఏమరపాటు వహించకుండా అక్షరంలో కూడా శిల్పి ఎలాగైతే ముఖ్యంగా ఒక విగ్రహానికి ముఖం చెప్పుతున్నప్పుడు ఎంత ఏకాగ్రంగా ఉంటాడు, అంతగా ఆయన వేదిక మీద ఉన్నప్పుడు మళ్ళీ వేదిక దిగేదాకా వాడే ప్రతి అక్షరం కూడా అవతల వాళ్ళలో జ్ఞాన శిల్పాన్ని చెక్కడమే కనుక ఆయన చేసే ప్రతి ప్రయోగం, ప్రతి పద ప్రయోగం చాలా సునిశ్చితంగా ఉంటుంది. ఎక్కడ అజాగ్రత్త వహించకుండా అందులో ఈ ఉదయం పూట సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అయితే నేను అనగానే ఆత్మ అన్నది నిలబడతారు. బోధనా ప్రక్రియ చాలా ప్రధానం. గ్రంథం మన దగ్గర ఉంటే ప్రయోజనం లేదు. ఆ గ్రంథాన్ని మనకి ఎక్కించే విధానం కరెక్ట్గా ఉండాలి. లేదా చాలామంది ఉపనిషత్తులు వింటుంటాం, బోధిస్తుంటారు, కానీ అంతా దేహాత్మబుద్ధి తిరుగుతుంది. కారణం బోధిస్తున్న వాళ్ళ దగ్గర సమస్య. వాళ్ళ కనీసం ఆ వింటున్న సేపైనా నేను అనేదాన్ని ఆత్మస్థానంలో, ఆ నేను స్థానంలో ఆత్మను కూర్చోబెట్టాలి. కానీ ఆత్మగా కూర్చోబెట్టాలి కానీ దేహం నేర్చుకోవాలి. అది బోధ కూడా చేయాలి. శిష్యులు ఎలా చేస్తున్నాడు దాచేవాడికి వాడు తెలియదు. అందువల్ల చాలా జాగ్రత్త వహిస్తారు. అది అబ్జర్వ్ చేసే వాళ్ళు తెలుస్తుంది. ఆ ఫలితం పొందిన వాళ్ళలో అనేక మంది లేనప్పటి కనుక సభాముఖంగా ఇవ్వాలి. మా మిత్రుడు కూడా వాళ్ళు ఇచ్చేశాడు. నేను ఉద్యోగం వదిలించిన తర్వాత స్నేహం కొనసాగిస్తున్న అతి తక్కువ మంది నాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది వదిలిస్తున్నాం. కొద్ది మందితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. సుమారు 6.5 ఏళ్ల తర్వాత కూడా ఏంటండి. అందులో అతి ముఖ్యుడు వాళ్ళు మా మిత్రులు ఇచ్చేశారు. వారి పేరు సాగు. ఉదయం ఒక పాట పాడాను, చివరిలో పాడిన పాట. నీవు లేక నేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను. నిన్నటి కూడా ఒక చరణం పాడుకున్నాం. బ్రతుకు బండలైనా బుద్ధి బండి ఉంది మాధవ అంటూ నిన్న. అలాగే ఉదయం కూడా ఒక చరణం పాడుకున్నాం. బ్రతుకులే అతుకులవుతాయి చరణం. ఆ పాట వారికి చాలా ఇష్టం. పేరు పాడితే అందులో నాకు ఆఫీసులో పని ఉంటుంది కాదు, పాటలు పాడతాడు. ఆయన పని ఉంది, నాకే పని. పని లేని వాడు ఏం చేస్తాడు? పని వాళ్ళు చెడగొట్టమే కాదు. ఆ చెడగొట్ట ఆనాటికి ప్రారంభించింది. చెడగొడుతూ దానివల్ల చెడ్డపోతుంది. అది ఆనానికి ప్రారంభం. అందువల్ల ఇద్దరు ఖాళీగా ఉంటే ఈ ప్రస్తావన స్వామి విషయాలు వేదాంతం మాట్లాడుతాను. అలాగే ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరు, ప్రాణం ఆ పాట చాలాసార్లు పాట. అందువల్ల బోధనా ప్రక్రియ, గురువు దగ్గర బోధనా ప్రక్రియ చాలా ప్రధానం. బోధనా ప్రక్రియ తెలియని వాడు సర్వశాస్త్ర విదపి, ఆచార్యులు వారు అంటారు, అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూఢవత్ ఉపేక్షణీయ. భాష్యంలో బోధనా ప్రక్రియ తెలియనివాడు, వాడు సర్వశాస్త్రం తెలిసినవాడు అయినప్పటికీ ఒక మూర్ఖుడు అలాగే విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టారు. వాడు శాస్త్రం తెలిస్తే ప్రయోజనం లేదు, అందించే ప్రక్రియ తెలియదు. ప్రక్రియ తెలియనివాడు అందించాడు అనుకోండి, ప్రమాదంలో పడతారు శిష్యుడు, అదో పడతాడు. అందువల్ల ప్రక్రియ చాలా ప్రధానము, అందించే ప్రక్రియ. అది విధికి తెలియదు. భగవంతుడు నాకు ఇచ్చి పంపించడం అంతే, ఇంత అద్భుతంగా వాళ్ళు వివరిస్తారు. అందువల్ల ఇక్కడ అందుకే నేను జాగ్రత్త పడేది కనీసం స్తోత్రం వరకైనా సరే నేనున్న స్థానంలో ఆత్మను కూర్చోబెట్టాను. సో సంసారం అనే వృక్షముడికేనయ్యా పాపపు బీజం కలిగినది. పాపం అనే దాన్ని బీజంగా కలిగినటువంటి ఆ వృక్షం ఎక్కాను. ఆరోగ్య దుఃఖ జలధవు. ఏంటా దుఃఖ జలది? దేహంలో పడ్డాను. అది చెప్పలేదు అనుకోండి, దుఃఖ జలధ అనగానే దేహం నేను స్థానంలో దేహాన్ని కూర్చోబెట్టి ఏమంటే దేహం దుఃఖంగా పడిందండి, ప్రమాదం పడింది. అది చెప్పుకోవడానికి ఈ స్తోత్రం అక్కర్లేదు, రోడ్డు మీద మాట్లాడుకోవచ్చా మాట. రోడ్డు మీద మాట్లాడుతున్న మాటలు అవే కదా. నేను అనుకుంటే దేహం కూడా దేహానికి వచ్చిన దుఃఖాలు వర్ణించుకుంటూ ఉంటాం. మాకు ఇది వచ్చింది, అది వచ్చింది అంటే అక్కడ నేను స్థానంలో దేహం ఉంది అక్కడ. ఆ మాటలకే ఈ స్తోత్రం దగ్గర రావక్కర్లేదు, రోడ్ల మీద ఉంటే జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను కాని దాన్ని నేను నుంచి వేరు చేయాలి. రెండు విరుద్ధమైన కలిసిపోయినా కనుక వేరు చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. కనుక బోధిస్తున్నవాడే జాగ్రత్త వహించాలి. అందువల్ల ఆరోగ్య ఆ వృక్షానికి దుఃఖ జలధవు పతిత. ఈ దేహాల్లో పడుకుంటున్నాము. దేహమే దుఃఖ జలధి, దుఃఖాలయం నేను రోజున వివరించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సంసారాన్ని దావానలంటూ పోల్చారు. దావానలం అంటే ఏదో ఇల్లు అంటుకోవడం కాదు, అడవి అంటుకోవడం. కార్చిచ్చు అడవి అంటుకుంటే 4 మూల నుంచి మూసొస్తుంది. ఎండిపోయిన చెట్లు కొమ్మ రాసుకుంటాయి, గాలికలాగా రాసుకోవడంలో పైరు కాదు. ఆ పైరు కాస్తే ఇంకా పచ్చడి చెట్లు కనిపించింది. ఎక్కడ దాకా వెళుతుందంటే ఏమో. ఈ మధ్య కొంతమంది దుర్మార్గులు, క్రూరులు సింహాచలం కొండ మీద మంటలు పెట్టేస్తున్నారు.
రకరకాల ఇతర మతాల వాళ్ళు పచ్చడి చెట్లు కలిపిస్తున్నాయి. పెడతారు బొగ్గు కోసం ఏవో చెట్లు అంటిస్తారు. అంటిస్తే ఆ పైరు ఎలా ఉండిపోతే వీడు పని చేసి పూర్తిగా వచ్చేస్తాడు. అది కాస్త అలా ఉంటే పక్క చెట్లు కలుపుతుంది. కొంతమంది కావాలనే పిల్లలు సిగరెట్ ముక్కలు పాలిసి ఆ కొండల మీదకి వెళ్ళి నానా పనులు చేస్తూ దేవత్వం చేస్తే చెట్లు కలిపిస్తుంటాయి. యోగాలు పరిగెడతారు తెలియదని 2 సార్లు దేవస్థానానికి నా వల్లే ప్రయోజనం కలిగింది. నేను ఇలాగా ఏదో పని మీద వెళుతూ అక్కడ సచిన్ జంక్షన్ దగ్గర బండి ఆపితే ఎందుకున్న కొండ కనిపిస్తుంటుంది ట్రాఫిక్ కలిసి వెంటనే యోగాలు ఫోన్ చేశాను. ఏ యోగాలు ఫోన్ చేసి వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు. కాబట్టి దాటిట్ల వాళ్ళ ఇలా అడ్డుకుపోతుందని చూడండి అనగానే వెంటనే ఆ యోగాలు ఫోన్ చేశారు. వాళ్ళు ఫైర్ వాళ్ళకి చెప్పగానే మొత్తం మీద ఏదో చేశారు. మొత్తం లేదన్నమాట మొత్తం వస్తుంది సార్. భగవంతుడు దేవాళ్ళు మన వల్ల దేవస్థానం 2 సార్లు ఈ ఫోన్ కాల్ వెళ్ళడం అంటే నాకేం పోయింది కొండ అడ్డుకోలేదు కాదు. మన తర్వాత అది మన రక్షించుకోకపోతే అలాగా వచ్చే సంపద. అందువల్ల ఇలా జరుగుతుంటాయి. పచ్చ చెట్లు ఆరిపోతుంటాయి. సో ఈ సంసారం అనే దావాలను ఏదైతే ఉందో సంసార దావదహనాకుల భీకరోగ్ర ఈ భయంకరమైనటువంటి ఈ కార్చిచ్చు ఏదైతే ఉందో ఆకుల అంటే నలుమొగముల తలసూపుతున్నా అంటే అన్ని వైపుల నుంచి చుట్టూ వస్తుంది. కార్చిచ్చు రౌండ్గా వస్తుంది. అందువల్ల అన్ని వైపుల నుంచి ఇలా అలా అంటుకుపోతుంది. మొత్తం వస్తుంది. ఒక సర్కిల్ ఆ మధ్యలో లేళ్లు ఉండిపోతే అటు పరిగెడతాయి, ఇటు పరిగెడతాయి, ఇటు పరిగెడతాయి, ఇటు పరిగెడతాయి. అందువల్ల అన్ని వైపుల నుంచి చుట్టూ వస్తున్నటువంటి ఈ భయంకరములు క్రూరములైనటువంటి మంటల చేత మాడిపోయినటువంటి రోమములు గలవాడిని అనగానే మళ్ళీ రోమం అనగానే దీని ఉంటుంది అనుకున్నాం కనుక మళ్ళీ ఏమనుకుంటాం. ఆ సంసారం అనే దావానల యొక్క జ్వాలలే దేహము అయిందా. అందువల్ల జ్వాలలు అగ్ని ఎక్కడ ఉంటే జ్వాల ఎక్కడ దాకా వస్తుంది. ఏంట జ్వాల ఇక్కడ ఇక్కడ దేహానికి కాదు మంటలు, దేహమే మంట. దేహం అనేటటువంటి జ్వాల వచ్చి ఆత్మనైన నాకు తగులుకుంటుంది. జ్వాల వస్తే ఇబ్బందిగా. అందువల్ల నాకు విరుద్ధమైనటువంటి స్వభావం గలటువంటి ఈ దేహాదులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చి నన్ను విశేషంగా పీడిస్తున్నాయి. ఎప్పుడైతే మన శవదహనం అప్పుడు కూడా చూడొచ్చు. ఆ వేడి తట్టుకోలేక ముందు రోమాలు రాలిపోతాయి. ఆ తర్వాత చర్మం ఉడికిపోతుంది. తర్వాత కాస్త ఎముకలు ఇవన్నీ కూడా తెలిసి చివరికి కపాలం పగిలితే ఇంటికి వచ్చేస్తుంది. కపాలం పగిలిందని శబ్దం వినిపిస్తుంది. అప్పటితో ఇంకా కపాల మోక్షం జరిగింది అనేది మొత్తంగా మాట అనుకుని వస్తారు. అంటే ఆ అగ్నికి తట్టుకోలేక ఒకటి అలా చిత్తపడి లాడిపోతుంది చర్మంగా. ముందు ఊడిపోయి రోమం దేహాన్ని. మరి ఇక్కడ జ్వాలావళిభి భీకర ఉగ్ర జ్వాలావళిభి. భీకరము అంటే భయంకరము, ఉగ్రం అంటే క్రూరము. అటువంటి జ్వాలలతో కూడినటువంటి ఈ మంటల యొక్క ఆవళిభి అంటే ఆ మంటల బారులు 1 2 కాదు మొత్తం మూసిసినాయి ఎలా పడుతుంది. ఆ బారుల చేత కాల్చబడినటువంటి రోమములు కలవాడిని అంటే ఆత్మలక్షణములు కలవాడిని. ఎప్పుడైతే నావి కాని నా స్వరూపంలో ఎంటర్ అయిపోయో నేను ఎవరు ఆత్మలక్షణం ఏంటి? సత్యం, జ్ఞానం, అనంతం. ఆత్మలక్షణం ప్రేమ, ఆత్మలక్షణం దయ, ఆత్మలక్షణం కరుణ, ఆత్మలక్షణం సమత్వం, ఆత్మలక్షణం ఆనందం. ఇవి ఎక్కడైనా ఉన్నాయో ఇప్పుడు అదేరా వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవడో మతం వాడికి మనం కరుణ గురించి బోధించాలా? కరుణ మన స్వరూపం కదా. వాడి మాట మన రాసిన కరుణ ఎందుకు వచ్చింది? బుద్ధుడు వచ్చి ప్రేమ గురించి మనం చెప్పాలా? ప్రేమ మన స్వరూపంగా వ్యక్తం కాకుండా. రోమము అంటే నాలో భాగం. రోమం ఎక్కడి నుంచో ఇక్కడ రాదు, నాలోకి బయటకొస్తుంది. నేను ఆత్మ అయితే ఆత్మలక్షణాలు బయటకొస్తాయి. సూర్యుడి నుంచో కిరణాలు సూర్యుడి నుంచి బయటకు వస్తాయి కానీ బయట నుంచి సూర్యుడిలోకి వెళ్ళవు కదా. రోమం అంటే నా యొక్క స్వతః లక్షణము. సో నాలో భాగమైంది. ఏది లక్షణం వ్యక్తం కావట్లేదుగా. ఎప్పుడైతే ఈ దేహాదుల యొక్క స్పర్శ వచ్చిందో ఆత్మలక్షణాలు కాస్త మృగీయమైతే నా దగ్గర. ఇంకా అనాత్మ లక్షణాలు నా దగ్గర. ఏంటి అనాత్మ లక్షణాలు? ద్వేషం. అనాత్మ లక్షణాలు హింస. అనాత్మ లక్షణాలు పరిమితత్వం, ఇంకా క్రూరత్వం. ఎందుకంటే పరిమితత్వం హింస పెట్టుకుంటూ ఉంటాం మనిషి. ప్రేమ లేదు. ప్రేమ పేరుతో కపటాలు, అసూయలు, మాత్సర్యాలు నావి కానివని నా దానిలో చెప్పారు. ఏదైనా ఆత్మలక్షణాలు అనాత్మ లక్షణాల చేత ఆక్యుపై చేయబడ్డాయి. అది మాడిపోయిన రోమములు గలవాడిని అంటే ఆత్మలక్షణాలు ఎక్కడ వ్యక్తం కాదు. అందుకే స్వామి 13వ అధ్యాయంలో మళ్ళీ జ్ఞాన లక్షణాలు చెప్పాడు. మళ్ళీ అమానత్వం, అదంభిత్వం, అహింసా, శాంతి, ఆర్జవం. ఆయన నువ్వు ఆత్మవే, జ్ఞానం కొరవడింది. అందువల్ల ఆ జ్ఞానం రావాలంటే ఆత్మజ్ఞానం యొక్క లక్షణాలు అలవాటు చేసుకో అని అక్కడ ఒక 20 లక్షణాలు చెప్పడం జరిగింది ఒక 5 శ్లోకాల్లో.
ఏతత్ జ్ఞానమిది ప్రోక్తం అజ్ఞానం యతతోన్యత. జ్ఞానం అంతా చెప్పి ఇది కానిదంటే అజ్ఞానం. 13వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. 13వ అధ్యాయం 6, 7, 8, 9, 10 5 శ్లోకాలు. కనుక ఏవైతే ఉన్నాయో ఇవి నా నుంచి ఆత్మలక్షణాలు ఈ విధంగా మారిపోతున్నాయి. కనుక అటువంటి వాడిని మరి ఏం చేస్తావు నువ్వు? సత్పాదసరసీరుహమస్తకస్య, నీ పాద పద్మములు అనేవి ఏవైతే ఉన్నాయో, సరసీరు అంటే తామరపువ్వు, సరస్సు ఎందుకు పుట్టింది తామరపువ్వు. నీ పాద పద్మములు అనేట పాద పద్మ తత్ నీ యొక్క పాద యుగ్మ సరసీరుహ. యుగ్మం అంటే జంట. ఈ పాదముల జంట ఏదైతే ఉందో అదేంటి? పాదములనే కమలములు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు మస్తకస్య, నా శిరస్సు తీసుకొచ్చి నీ పాదారవిందములు ఎందుకు పెట్టాను? ఎక్కడెక్కడ పెట్టచ్చుగా, ఎక్కడెక్కడ పెడితే పచ్చడి అయిపోయింది. స్వామితో మాట అంటుంటా, కాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ తల పెట్టడానికి మాత్రం ఒక భగవంతుడి పాదములే. కాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కర్మ కొద్ది, అక్కడ పని ఉంటే అక్కడ ఉంటాయి కాళ్ళు, ఇక్కడ ఉంటే ఎక్కడ ఉంటాయి. శిరస్సు మాత్రం పరమాత్మ ఏదో నిలబడాలి. సరేనా? అందువల్ల ఈ దుఃఖం అర్థమైంది కనుక స్వామి ఈ పాదార విందంలో ఎందు నేను నా మనసుని, నా తలకాయ అంటే మనస్సు, ఎందుకంటే మనసు తలకాయలో ఉంటుంది. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు కూడా ఎగరేసి తలే, ఒకటి చెయ్యి ఎగరేది ఇలాగా నేనంటే నీకు తెలుసా అంటే తల కదులుతున్నారు. అంటే పవర్ అంతా లోపల ఉంటుంది. వినయమైనా తలకాయలోనే ఉంటుంది. వినయం ఉన్నవాడు తల ఉంచుతాడు, వినయం లేనివాడు తలే పెద్ద సమస్య. అందువల్ల చిన్నప్పటి నుంచి మనకు క్రమశిక్షణ నేర్పారు. పెద్దవాడు కనిపిస్తే తల ఉంచి నమస్కరించండి, సాష్టాంగం పడండి. తలకాయలోనే మొత్తం ఈ కుడుబంతా ఉంటుంది కనుక అది వదలాలి. అందువల్ల తల ఉంచి నమస్కరించడం, సాష్టాంగం, ఇంకో రకం నమస్కారం, మొత్తం మీద ఇవన్నీ తలకి. జ్ఞానం కూడా తలకే ఎక్కాలి. అందువల్ల ఈ విధంగా ఉన్నాను, నాకు నువ్వు చేయూతనిచ్చి అనుగ్రహించగలుగుతుంది. ఇక ఇంకో సందేహం రావాలి. ఇప్పుడు మంటల్లో పడి ఉన్నవాడు మంటల స్వరూపుడైన వాడిని ఆశ్రయించడం ఏంటి? ఆయన ఎవరు? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్వలంతం, జ్వలంతం అంటే జ్వాల, అగ్ని జ్వాల కదా. ఇప్పుడు వేడెక్కిపోయిన వాడు, మంట దగ్గర వేడెక్కిపోయిన వాడు నీళ్ళలోకి ఎంతాలా, ఇంకో నిప్పులోకి ఎంతాలా? మరి ఆచార్య వారు అలా చేస్తున్నారేంటి? అడగద్దు మనం. విడిదే సందేహం లేవనెత్తా కనుక నువ్వే చెప్పుకోవాలి. మీరు అదృష్టం ఉంటుంది ఏ గోళాలో కదా. జ్వలంతం సర్వతోముఖం సందేహం. నృసింహుడు ఆవిర్భవిస్తున్నప్పుడు విశేషమైన అగ్నిజ్వాలలతో బయటపెట్టేస్తున్నాం. అయితే ఆ అగ్నిజ్వాలలు ఎవరికి? శత్రువులు, రాక్షసులకి అగ్నిజ్వాలలు. ఒక్క నృసింహావతారానికి ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ యాస్పెక్ట్, ఒక్క నృసింహావతారానికి ఎక్స్క్లూజివ్ ఫీచర్. మిగతా ఏ అవతారాలకి లేదు. ఒకే సమయంలో రెండు విరుద్ధ భావాలు ఏకకాలంలో వ్యక్తం చేయవలసినటువంటి ఆవశ్యకత ఆయన వచ్చింది. ఏకకాలంలో ఫీలింగ్ మార్చడానికి అవకాశం లేదు. ఒకే వ్యక్తి ఒకే క్షణంలో రెండు విరుద్ధమైన ఫీలింగ్ అవుతాయి కండు. మన ఫీలింగ్ మార్చడానికి కనీసం క్షణాన్ని తీసుకుంటాం. మనకు బాగా ఇష్టమైన ఎవరు గౌరవప్రదమైన ఇంటికి వస్తారు, ఎవరిని చికాకు పడతాం, వీళ్ళని చూడగానే నవ్వు మార్చాలి, కనపడదా? ఆయన వారు రెండు విరుద్ధమైన ఒకే సమయంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయనకు సమస్య వచ్చింది. అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు అక్కడే ఉన్నాడు, వాడిని పీడిస్తున్నటువంటి హిరణ్యకశిపుడు అక్కడే ఉన్నాడు. ఇద్దరు వేరువేరుగా ఉంటే ఫీలింగ్ మార్చొచ్చు. ఇద్దరు దగ్గర ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? వాడిని చూసే కోపంతో వీడిని చూడకూడదు, వీడిని చూసేటువంటి ప్రేమతో వాడిని చూడాలి. పెద్ద సమస్య వచ్చింది. పోతన గారు స్వామి యొక్క ఆవిర్భావం మీకు ఇవ్వబడిన పుస్తకంలో 4వ రోజు ప్రవచనంలో చివరిలో ఒక పెద్ద గద్య ఉంటుంది. గద్య అంటే అది పద్యం కాదు, అది వాక్యాల కింద ఉంటుంది తెలుగు భాషలో. ఆ స్వామి ఈయన గారు స్తంభం మీద కొట్టగానే ఆ కొట్టిన క్షణం నుండి మళ్ళీ ఆవిర్భవించిన వాడు ఈయన గారు సంహరించేదాకా పెద్ద గద్య రాశారు. అది ఎవరు సామవేదం వారు 3.5 నిమిషాలు ఆపకుండా చదివారు. అదేంటంటే స్వామి యొక్క రూపాన్ని నఖ శిఖ పర్యంతం పౌర్ణ గారు చూపిస్తున్నారు.
మధ్యలో ఆపేసాం అనుకోండి దేహం కలంగా అయిపోతుంది. ఆవిడేం చేయాలి? ఆపకుండా చదవాలి. అది మీకు 4వ ప్రవచనంలో చివరిలో ఇవ్వబడింది. అది గద్యం మొత్తం. జనరల్గా ఎవరో కూడా అసలు ముందు అనుకున్నాను, ఎందుకు గద్యం మొత్తం రాయడం, ఎంత టైప్ చేయాలంటే కష్టం కదా అని. కానీ మనం ఎందుకు నోటు చేయాలి అని చెప్పి కష్టపడదాన్ని టైప్ చేయించి ఎక్కడ ఇబ్బంది లేకుండా సుమారుగా 90% మనం అచీవ్ చేయగలిగాం. పేజీ నెంబర్ 102లో ఉంది ఈ పుస్తకంలో. కనుక అందులో మొత్తం స్వామి యొక్క శిరస్సు దగ్గర నుంచి పాఠం దాకా